హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ క్యాబేజ్ అండ్ మీల్ మేకర్తో చేసిన కట్లెట్లు అండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇటువంటి స్నాక్స్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉన్నాయి. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. బౌల్లో మరిగిన నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 10-12 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక కప్పు మీల్ మేకర్కి ఒక 10-12 వరకు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత లేత కరివేపాకు ఉంటే ఒక 5-6 రెమ్మల వరకు వేసుకోండి. కరివేపాకు కూడా చాలా మంచిది, జుట్టు ఊడకుండా హెల్తీగా ఉంచుతుంది. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో చూడండి, నేను ఒక కప్పు మీల్ మేకర్కి 1.5 కప్పు క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా ఉడుకుతుందన్నమాట. చూడండి, మీల్ మేకర్ కూడా 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ అంటే హాట్ వాటర్ తీసేసి చల్లనీళ్ళు వేసుకొని గట్టిగా పిండుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఇవి కూడా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీ కట్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఎవరికైనా మీల్ మేకర్ ఇష్టం లేకపోతే ఈ విధంగా పేస్ట్ చేసుకొని చపాతీ పిండిలో కూడా కలుపుకొని చేసుకుంటే కూడా చాలా మంచిదండి. దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసాను, 1 టీ స్పూన్ కారం వేసాను, కట్ చేసుకున్న కొత్తిమీర, ఆ తర్వాత 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. అన్నీ ఈ విధంగా వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాను, కొంచెం చప్పగా ఉందని ఇంకొంచెం సాల్ట్ వేసాను. కొంచెం పిండి పక్కకు తీసి పెట్టుకొని కలుపుకుంటే బాగుంటుందండి. కొంచెం మనకి జారుగా అయిందంటే ఇంకా కొంచెం ఎక్కువ పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా పిసిగినట్టు చేసి కలిపితే మనకి ఆ క్యాబేజ్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసి ఈ పిండికి అంతా మొత్తం కలుస్తుందన్నమాట. మనకి ఇలాగా లడ్డూలాగా రావాలి. చూడండి, ఈ విధంగా వాటర్ పోయకుండా మనకి ఆ క్యాబేజ్లో ఉండే వాటర్ అలాగే మీల్ మేకర్లో ఉండే తడి అంతా సరిపోతుంది. ఈ విధంగా అన్ని కట్లెట్లా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దీంట్లో 2 టీ స్పూన్స్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ నూనె అనేది మీ ఇష్టం అండి. ఏ విధంగా వేసుకుంటే దానికి తగ్గట్టుగా వస్తాయి కూడా. నూనె ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది, అందుకే నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఇది మీల్ మేకర్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి, అందుకే నేను కొంచెం కొంచెంగా నూనె వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టుకొని చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మీల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు రకరకాలుగా ఇందాక చెప్పాను కదా, చపాతీ పిండిలో కలుపుకొని చేసుకోవచ్చు, ఇలా కట్లెట్లా కూడా చేసుకోవచ్చు. చూడండి, రెండో సైడ్ తిప్పిన తర్వాత లేత కరివేపాకు ఉంటే ఇలాగా చుట్టూ వేసుకోండి. అవి మనకి ఈ రెండో సైడ్ ఫ్రై అయ్యేసరికి ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోతుంది. ఈ కట్లెట్స్ తింటున్నప్పుడు ఇది కూడా కరివేపాకుని తింటే కూడా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చూడండి కరివేపాకు మీద స్ప్రింకిల్లా చేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఆ కరివేపాకు కూడా కొంచెం సాల్ట్ తగిలి టేస్ట్ బాగుంటుంది. ఈ కరివేపాకు కొంచెం తగ్గించుకొని పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ కట్లెట్. ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా పక్కన సాస్ పెట్టుకొని కూడా తింటే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.